కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ రసవత్తరంగా సాగుతోంది. దీపకు సంతకం పెట్టొచ్చా అని అనుమానించిన జోష్న. దీప జోష్నలకు ఎదురెదురుగా క్యాబిన్స్. దీపతో కార్తీక్ రొమాన్స్. దీప ముందు ల్యాప్టాప్ పెట్టిన మేనేజర్. బిత్తరపోయిన దీప. ఎగతాళి చేసిన జోష్న. మరి ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూసేయండి. అందరి ముందు అగ్రిమెంట్పై సంతకం చేస్తుంది జోష్న. ఆ తర్వాత దీపను చెయ్యమంటే అసలు తనకు సంతకం చేయొచ్చా అని ఎగతాళి చేస్తుంది జోష్న. కార్తిక్ కోపంగా దీప 5వ తరగతి వరకు చదువుకుందని చెప్తాడు. ఏదో ఎంబీబీఎస్ చదివినట్లు గొప్పగా చెప్తావేంటి బావా అని వెటకారంగా అంటుంది జోష్న. చాలామంది కష్టపడితే నువ్వు ఈజీగా చదువుకున్నావు, కానీ దీప పరిస్థితి అలా కాదు. తను కష్టపడి చదువుకుంది. తండ్రి తన కోసం పడుతున్న కష్టం చూసి తనకిష్టమైన చదువును వదిలేసింది. తన 5వ తరగతి నీ పీజీతో సమానం అని చెప్తాడు కార్తిక్. ఆ తర్వాత దీప దీప అని సంతకం పెడుతుంది. అంటే ఏంటి అని జోష్న అడిగితే కార్తీక్, అదే నా చిరునామా అని గర్వంగా చెప్తుంది దీప. ఆ తర్వాత జోష్న దీపకు ఎదురెదురుగా క్యాబిన్స్ ఏర్పాటు చేస్తారు. ఫైల్ చూసి తనకు పంజాగుట్ట బ్రాంచ్ ఇచ్చారని చెప్తుంది జోష్న. నీకే బ్రాంచ్ ఇచ్చారని దీపని అడుగుతాడు కార్తిక్. ఇదంతా ఇంగ్లీష్లో ఉంది బావా అంటుంది దీప. గట్టిగా నవ్వుతుంది జోష్న. ఆ ఫైల్ కార్తీక్ చూసి మైత్రివనం బ్రాంచ్ ఇచ్చారు, ఇక్కడ పోటీ గట్టిగానే ఉంటుంది, గెలిచే ఛాన్స్ కూడా ఉందని చెప్తాడు కార్తీక్. మరోవైపు శివనారాయణ ఇంట్లో శౌర్య కాంచన ఆడుకుంటూ ఉంటారు. నువ్వు నాన్నమ్మ కళ్ళు మూయి తాతయ్య, నేను దాక్కుంటాను అని చెప్తుంది శౌర్య. శ్రీధర్ కాంచన కళ్ళు మూసేందుకు వెళ్ళి ఆగిపోతాడు. అదంతా చూసిన పారిజాతం పిల్లల్ని అడ్డం పెట్టుకుని బంధాలను బాగానే కలుపుకుంటున్న అంటుంది. శ్రీధర్ కూడా పారుపై గట్టిగానే సెటైర్లు వేస్తాడు. మీరిద్దరూ ఆపితే బాగుంటుందని కాంచన అనడంతో వాదనకు ఫుల్ స్టాప్ పెడతారు పారు శ్రీధర్. కార్తీక్కి ఫైల్ ఇచ్చి చదవమంటుంది జోష్న. ఫైల్ అడ్డుగా పెట్టుకుని దీపకు సైట్ కొడుతుంటాడు కార్తీక్. అదంతా చూసి చిరాకు పడుతుంది జోష్న. కార్తీక్ని పిలిచి ఏం చేస్తున్నావు బావా అని అడుగుతుంది. మా ఆవిడికి సైట్ కొడుతున్నాను, నిజానికి నా భార్యతో ఈరోజే నేను ప్రేమలో పడ్డాను అని చెప్తాడు కార్తీక్. నువ్వు ఆఫీస్కి వచ్చింది సైట్ కొట్టడానికి కాదు, ఇక్కడి నుంచి వెళ్ళి తాత గదిలో కూర్చో అని చెప్తుంది జోష్న. క్యాంటీన్కి రమ్మని దీపకు హింట్ ఇచ్చి వెళ్ళిపోతాడు కార్తీక్. ఆ తర్వాత దీప క్యాంటీన్కి వెళ్తుంది. తీసుకోండి మేడం అని కాఫీ కప్ చేతికిస్తాడు కార్తీక్. మేడం ఏంటి బావా అంటుంది. నీ సొంత కంపెనీకి కాబోయే సీఈఓ మీరు అంటాడు కార్తీక్. నీ భార్యకు మించిన అధికారం మరొకటి లేదని అంటుంది దీప. డైలాగ్స్ బాగా చెప్తావు దీప అనుకుంటూ వస్తుంది జోష్న. సీఈఓగా గెలవడం అంత ఈజీ కాదు అంటుంది. నీ గెలుపు నీ కోసం, నా గెలుపు నా కుటుంబం కోసం. నా కుటుంబం జోలికి వస్తే ఊరుకుంటానా అని జోష్నకు చిన్న వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది దీప. ఫస్ట్ డే కదా అని వదిలేశాను, నేను ఫోకస్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను అని మనసులో అనుకుంటుంది జోష్న. ఆ తర్వాత దీప దగ్గరకు ల్యాప్టాప్ తీసుకొస్తాడు మేనేజర్ వంశీ. రెస్టారెంట్ వివరాలు, ఫైల్స్ అన్నీ అందులో ఉంటాయని, మెయిల్ ఐడితో లాగిన్ అవ్వాలని చెప్తాడు. ల్యాప్టాప్లో వర్క్ అనేసరికి బిత్తరపోతుంది దీప. మెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి మేడం అని మళ్ళీ చెప్తాడు వంశీ. తన దగ్గర ఓటర్ ఐడి మాత్రమే ఉందని చెప్తుంది దీప. జోష్న గట్టిగా నవ్వుతూ స్టాఫ్ని పిలిచి, చూసారా తనకు మెయిల్ ఐడి గురించి కూడా తెలీదు అంటూ చులకనగా మాట్లాడుతుంది. మేనేజర్ వంశీని పిలిచి, ఎవరి దగ్గర ఏం చెప్పాలో తెలుసుకో వంశీ, తనని వంటల గురించి అడుగు, బాగా చెప్తుంది. ల్యాప్టాప్ ముందు పెట్టి లాగిన్ కావాలి అంటే కంగారు పడిపోదా పాపం అని దీప గురించి ఎగతాళిగా మాట్లాడుతుంది. ఇక అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.